టీ కాంగ్రెస్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు కారెక్కుతూ ఉండడంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు. ఇవాళ సీఎల్పీ అత్యవసర సమావేశమైంది. ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంతో పాటు పార్టీ నుంచి కొనసాగుతున్న వలసలపై చర్చించనున్నారు. ఈ అత్యవసర సమావేశంలో ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మధు లైవ్ లో అందిస్తారు. మధు, చెప్పండి, సీఎల్పీ అత్యవసర సమావేశం జరుగుతోంది. ఏ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? అలాగే ఇద్దరు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా టీఆర్ఎస్ లోకి వలస వెళ్లిపోతున్నారనే ఈ న్యూస్ ఏదైతే ఉందో ఇది ఎంతవరకు నిజంగా మనం భావించవచ్చు? నళిని, కాంగ్రెస్ పార్టీ ఈరోజు అత్యవసరంగా సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లో సీఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో దాదాపు 10 నుంచి 11 మంది ఎమ్మెల్యేలు హాజరు కావడం జరిగింది. మరికొద్ది మంది ఎమ్మెల్యేల కోసం ప్రస్తుతం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. కొద్దిమంది దారిలో ఉన్నట్టుగా సమాచారం ఇవ్వడంతో వారందరి కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఇప్పుడే హరిప్రియ నాయక్ కూడా ఎమ్మెల్యే తను ఇప్పుడే జాయిన్ కావడం జరిగింది. మిగతాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ఇప్పటి వరకు సీఎల్పీ భేటీలో హాజరు కానటువంటి ఎమ్మెల్యేల సంఖ్య కనుక చూస్తే దాదాపు 4 నుంచి 5 మంది ఇంకా హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సబితా ఇందారెడ్డి కావచ్చు, అలాగే పైలట్ రోహిత్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, ఇలా మరికొద్ది మందికి సంబంధించినటువంటి పోడెం వీరయ్య, ఇలాంటి కొద్దిమంది ఎమ్మెల్యేలు ఇంకా రాలేదు. వారందరూ కూడా సీఎల్పీ భేటీకి హాజరవుతారా కారా అనేటువంటిది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఏదైతే అసెంబ్లీ కోటా ఎమ్మెల్యేల కోటాకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖచ్చితంగా సాధించాలి, ఒక సీటును సాధించుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటన చేసిందో, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖచ్చితంగా గెలిచేటువంటి బలం ఉంది అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఆదివాసీ ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా షాక్కు గురైంది. ఎవరైతే ఆత్రం సక్కు ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆత్రం సక్కు, అలాగే పినపాక నుంచి రేగా కాంతారావు, ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టుగా చాలా స్పష్టంగా ఉమ్మడి సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అందులో టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడానికి గల కారణాలను వివరిస్తూ వెళ్ళడం జరిగింది. ఏదైతే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా వీరు సీఎం కేసీఆర్ను కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి 5 ఎమ్మెల్యేలు సీఎంను కలవడం జరిగింది. ఆ 5 మంది ఎమ్మెల్యేలు ఇద్దరైతే ఇప్పటికీ నిర్ణయం తీసుకొని ఉన్నారు. మరికొద్ది రోజుల్లో మిగతాకి సంబంధించిన ఆదివాసీ ఎమ్మెల్యేలు కూడా వెళ్తారు అనేటువంటి ఒక ఏదైతే ప్రచారం జరుగుతూ ఉందో దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. వారందరినీ కూడా వారించి నిలువరించేటువంటి ప్రయత్నం కోసమే ఈ సీఎల్పీ భేటీని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికీ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందని వార్తలు వినిపిస్తూ వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించే ఈ సీఎల్పీ అత్యవసర భేటీ నిర్వహించడం జరిగింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి నిన్న రాత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రైవేట్ హోటల్లో వీరందరికీ కూడా డిన్నర్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డిన్నర్ సమావేశానికి సంబంధించి ఒక 3 వివిధ కారణాలతో హాజరు కావడం లేదని పీసీసీకి వివరణ ఇచ్చినప్పటికీ నిన్న ఏదైతే సంయుక్త ప్రకటన విడుదల చేసినటువంటి రేగా కాంతారావు, ఆత్రం సక్కు మాత్రం పార్టీకి రాజీనామా చేయనున్నట్టు, పార్టీకి అలాగే పార్టీ పదవికి కూడా రాజీనామా చేసి, గెలిచిన సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి అవసరమైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి మరొకసారి శాసనసభ రంగంలోకి ఈ ఎన్నికలకు సంబంధించి మరొకసారి టీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలవడానికి కూడా ఆలోచిస్తున్నట్టుగా వారంతా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి వారి అనుచరులతో భేటీ కావడం జరుగుతుంది. అయితే మరికొద్ది మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా వెళ్తారనేది అయితే ప్రచారం జరుగుతూ ఉందో వారిని కట్టడి చేయడానికి పార్టీ కోసం కట్టుబడి పనిచేయండి, మీకోసం పార్టీ ఇన్ని రోజులు కష్టపడి టికెట్ ఇచ్చి గెలిపించుకుంది అనేటువంటి ఒక వివరణాత్మకమైనటువంటి ఒక సందేశం వీరందరికీ ఎమ్మెల్యేలకి ఇవ్వడానికి పీసీసీ ఈ సీఎల్పీ భేటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అధిష్టానానికి సంబంధించి కూడా ఏదైతే ఏఐసీసీ అధిష్టానం కూడా దీనిపైన వాకబు చేసినట్టుగా తెలుస్తుంది. పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించాలనేది అక్కడి నుంచి ఒక సందేశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకొకటి ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థి పోటీ కోసం నిలబడ్డట్టు గూడూరు నారాయణ రెడ్డి పోటీలో నిలవాలా లేదంటే విత్డ్రా చేసుకోవాలనేటువంటి అంశం పైన కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 19 మంది ఎదురులో 2 ఖచ్చితంగా వెళ్ళిపోతామని చెప్పడం జరిగింది. అలాగే మిత్రపక్షమైనటువంటి టీడీపీ సండ్ర వెంకట వీరయ్య కూడా కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ మీడియా సమావేశం ముందు మాట్లాడుతూ పార్టీని వీడనున్నట్టుగా చెప్పారు. టీడీపీ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పడం జరిగింది. ఎందుకు వీడుతున్నారనేటువంటి మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నలకు తను
నియోజకవర్గ అభివృద్ధి కోసం వీడాలని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. నా మీద కేసులు ఉన్నాయన్నటువంటి అంశం పైన కానీ దేని భయపడడం లేదు. కేసులు ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి, ప్రొసీడింగ్లో ఉన్నాయి. దానికి సంబంధించి అధికార పక్షం కానీ మేము కానీ చేసే పరిస్థితి లేదు. కేవలం అభివృద్ధి, నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కోసమే జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాగే కార్యకర్తల నుంచి చాలా తీవ్రంగా ఒత్తిడి నెలకొనుంది. టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావాలనేటువంటిది ఒక సందేశాన్ని అయితే తను వెళ్ళడం జరిగింది. కార్యకర్తల సమావేశం తర్వాత మరొక నిర్ణయం తీసుకున్నాడు. వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానాన్ని గెలుచుకోవడం చాలా కష్టంగా కనపడతా ఉంది. అందుకే ఎమ్మెల్సీ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి ఈ అభ్యర్థి సభ్యత్వాన్ని ఏదైతే పోటీలో నిలవాలా లేదంటే విత్డ్రా చేసుకోవాలనేటువంటి అంశం కూడా ప్రస్తుతం సిఎల్పి భేటీలో చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతా ఉందో ఎమ్మెల్యేలు వెళ్తారని చెప్పేసి వారిని కూడా నివారించే ప్రయత్నం చేయనున్నారు. సిఎల్పి భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, అలాగే కొద్దిమంది సీనియర్ నేతలు కూడా పర్సనల్గా వారికి రాత్రి ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది, కొద్దిమందికి వాకప్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఎవరెవరు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానంతో టచ్లో ఉన్నారనేటువంటి అంశం పైన కూడా పిసిసి దృష్టి సారించింది. వారందరినీ పార్టీ వీడకుండా అలాగే నిలిపి ఉంచేటువంటి ప్రయత్నం కూడా టీపీసీసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఓవరాల్గా నిన్న జరిగినటువంటి సంఘటనతో ప్రస్తుతం చేవెళ్ల ఎంపీగా కొనసాగుతున్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రతిపక్షం అనేది లేకుండా టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది, అలా చేయడానికి కుట్ర పన్నుతా ఉంది. దీనిపైన ఇది ఒక అప్రజాస్వామికమైనటువంటి చర్య, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్మెంట్ చేయొద్దు అనేటువంటిది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సిఎల్పి భేటీ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి స్పీకర్కు ఒక వినతి పత్రం కూడా ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకునే దిశగా కూడా ఈ సిఎల్పి భేటీలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఇదొక రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నటువంటి ప్రక్రియగా వీరంతా అలాగే స్పీకర్కు అలాగే గవర్నర్ కూడా కలిసే అంశం పైన కూడా సిఎల్పి భేటీలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. నళిని. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.